బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలన్న కేసీఆర్ ఆకాంక్ష నెరవేరే పరిస్థితులు లేవా? స్వయంగా కేసీఆర్ తన వ్యాఖ్యల ద్వారా పార్టీ క్యాడర్కు అదే సందేశాన్ని పంపారా? కేసీఆర్ వ్యాఖ్యలే బీఆర్ఎస్ శ్రేణులలో గుబులు రేపుతున్నాయా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులలో నిస్తేజాన్ని, నిరుత్సాహాన్ని నింపిందని అంటున్నారు. మొత్తంగా రెస్ట్ తీసుకుంటానన్న కేసీఆర్ మాట బీఆర్ఎస్ లో ఓటమి భయాన్ని రేకెత్తించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గులాబీ బాస్ లో ఓటమి భయం. టీఆర్ఎస్ సభల్లో కనిపించని జోష్. కేసీఆర్ ప్రసంగంలో పసలేదంటున్న జనాలు. రంగంలోకి కేటీఆర్, హరీష్ రావు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఆగ్రహం. ఇతర పార్టీల వారికి రెడ్ కార్పెట్ పరిచిన కేసీఆర్. ఓటర్లను ఆకట్టుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు. బీఆర్ఎస్ ను వెంటాడుతున్న ఓటమి భయం. తెలంగాణలో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ కనిపిస్తుండడం, చాలా సర్వేల్లో హస్తం పార్టీ ముందంజలో ఉండటంతో బీఆర్ఎస్ అధినాయకత్వంలో తెలియని భయం కనిపిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్లో ఇంత భయం కానీ అపనమ్మకం కానీ లేవు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు కేసీఆర్ వ్యూహం అద్భుతంగా ఫలించింది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేసుకుంటారని, టీడీపీ, కాంగ్రెస్ అందుకే కలిశాయని కేసీఆర్ చేసిన ప్రచారాన్ని తెలంగాణ జనాలు నమ్మారు. బీఆర్ఎస్కు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై జనాల్లో కాస్త అసంతృప్తి వచ్చింది. దానికి తోడు అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అహంకార ధోరణి, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్లో కవిత, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం, ఇలా రకరకాల కారణాలతో జనంలో ఆగ్రహం ఉన్నమాట వాస్తవం. అయితే వాటి తీవ్రత అంతలా ఉంటుందని కేసీఆర్ ఊహించలేదు. డ్యామేజ్ కంట్రోల్కి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణ రోజుల్లో కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకని కొందరు నాయకులను ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్, ఏపూరి సోమన లాంటి వాళ్లను స్వయంగా ఆహ్వానించి మరీ పార్టీలో చేర్చుకున్నారు.
కాంగ్రెస్లో టికెట్ రాని వాళ్ళందరినీ పిలిచి మరీ కండువాలు కప్పారు. తెలంగాణ బీసీలో ముఖ్యమైన ముదిరాజులకు ఒక్కరికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గాన్ని సంతృప్తి పరచడానికి కాసాని జ్ఞానేశ్వర్ను చేర్చుకొని ఇప్పుడు తన వెంట తిప్పుకుంటున్నారు కేసీఆర్. ఇలా రకరకాల కసరత్తులు కేసీఆర్ చేస్తుంటే మరోవైపు కేటీఆర్ జనంలో తిరుగుతున్నారు. గిసంటి బేకారగాళ్ళు మనకు అవసరమా? మరి ఇలా వాళ్ళకు లోకల్ గా లీడర్లు లేరు తిరిగేతందుకు. కేసీఆర్ ను తట్టుకునే శక్తి లేక బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు, లీడర్లు దిగుమతి చేసుకుంటారు. నేను ఒకటే, నాకు చిన్న కథ గుర్తొచ్చింది. ఒక భార్య భర్త ఇద్దరు, బాగా కష్టపడే భార్య భర్త ఇద్దరు దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటుంటే ఆ చెత్త మీదకి వెళ్ళి ఆయన తేలు ఊసి కింద పడ్డది. కింద పడే వరకు ఆ భార్య మొత్తుకున్నది, అగోగో తేలొచ్చింది కొట్టు అన్నది. ఆ భర్త లేచి బయట కురుకుతుండట. యాడిపోతున్నావా నువ్వు అంటే, బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను కింద. వీళ్ళు మరి వీళ్ళు అవసరం మనకి బేకారగాళ్ళు? కర్ణాటకకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి గాలను ప్రచారం తెచ్చుకునే సన్నాసులు రేపు మరి రాష్ట్రం ఎవడు నడుపుతాడు? వాడే వచ్చి నడుపుతాడా? కర్ణాటక ఒకటి నడుపుతాడా? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, మన తెలంగాణ స్టోరీకి మన తెలంగాణ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం మన నాయకుడు కేసీఆర్. మన సినిమా బ్లాక్ బస్టర్, మన స్టోరీ బ్లాక్ బస్టర్. అదే వాళ్ళది కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టరు, యాక్టర్ ఏమో పక్కోడు, మరి అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ వాళ్ళ సినిమా. నేను మీ అందరిని ఒకటే కొడుతున్నా, నిన్ననే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు. తారీఖు నాడు కేసీఆర్ గారు కూడా సెంచరీ కొట్టాలి. మూడవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. ఆడ ఈడ చిన్న ఉంటాయి తాకట్లు, కుటుంబం అన్నాక ఉంటాయి. 4 కోట్ల తెలంగాణ కుటుంబం మనది. 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే. ఉంటాయి పంచాయతీలు. ఇల్లన్నాక ఇంట్లో నలుగుంటే రాత్రికి ఏం వండుకోవాలంటే తన్నుకుంటారు, గుద్దుకుంటారు. అప్పుడప్పుడు మేధావులుగా ముద్రపడిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు రికార్డ్ చేసి కేటీఆర్ బయటకు వదులుతున్నారు. అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ వదులుతున్నారు. చివరికి రేడియోలను కూడా వదలడం లేదు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతానికి చేరడానికి గంగవ్వ లాంటి వాళ్ళతో కలిసి చికెన్ కర్రీ వండి మరీ తన బ్రాండ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు కేటీఆర్. తాను సామాన్యులకు చాలా దగ్గరగా ఉంటానని, మధ్యతరగతి ఆపై మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగా ఉంటానని, రూరల్ అర్బన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిపోవడంతో ఆ బాధ్యత ఇప్పుడు కేటీఆర్ తీసుకున్నారు. ఓ ఏడాది క్రితం వరకు పక్కన పెట్టిన హరీష్ రావును మళ్లీ రంగంలోకి దించారు కేసీఆర్. కేటీఆర్తో సమానంగా హరీష్ రావు ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పనిలో పనిగా తన సొంత బ్రాండ్ పెంచుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో అందరికీ ఎక్కడో డౌట్ వస్తుంది. ఎక్కడ చూసినా మాకు మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ ముక్త కంఠంతో ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం ఉండాలనా, ఒక బలహీనమైన నాయకత్వం ఉండాలనా అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మన తెలంగాణ వైపు ఎవరయ్యా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మనమందరం అంటాం కేసీఆర్ అంటాం మనందరం కూడా. మరి కాంగ్రెస్ వాళ్ళనో బీజేపీ వాళ్ళనో అడుగు, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్తారా? వాళ్ళు పోటీ చేసినోడు ముఖ్యమంత్రి అంటాడు, పోటీ చేయనోడు నేనే ముఖ్యమంత్రి అంటాడు. 100 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు అక్కడ. అంటే వాళ్లకు పాలన తక్కువ, కుర్చీల కొట్లాట ఎక్కువ. మరి అటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ పడితే బాగుపడుతుందా? ఇలా 10 సంవత్సరాల్లో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నదా? 10 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. అది వ్యవసాయమైనా, వైద్య రంగమైనా, అది సాగునీరైనా, సాంకేతిక రంగమైనా ఈ దేశానికే దిక్సూచిగా కేసీఆర్ తెలంగాణను నిలిపిండు. ఒకప్పుడు కేసీఆర్ సభ అంటే ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసేవారు. ఆయన రాక కోసం ఎంతసేపైనా సభికులు నిరీక్షించేవారు. ఇక ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పార్టీలకు అతీతంగా టీవీలకు అతుక్కుపోయేవారు. గంటల కొద్దీ ప్రెస్ మీట్లో మాట్లాడినా శ్రద్ధగా వినేవారు. ఇక ఎన్నికల ప్రచారం అంటే కేసీఆర్ స్టైలే వేరుగా ఉండేది. 2014, 2018లో ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ తన మాటలతోనే ఓటర్లను మెస్మరైజ్ చేశారు.
దీంతో 2 పర్యాయాలు ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. కానీ ప్రస్తుత ప్రచార సభల్లో కేసీఆర్ మాటకారితనం కనిపించడం లేదు, సభికుల్లో ఉత్సాహము కనిపించడం లేదు. ప్రసంగం మధ్యలో కేసీఆర్ వేసే పంచులు పేలటం లేదు, పూర్తిగా చప్పగా సాగుతున్నాయి. మొదటి విడత నిరుత్సాహపరిచినా రెండో విడత జోరు పెంచుతారనుకున్న క్యాడర్కు నిరాశ ఎదురైంది. ఈ ఎన్నికల్లో ప్రజలు కారును ఓడగొడితే రెస్ట్ తీసుకుంటామని, కానీ నష్టపోయేది ప్రజలే, చెప్పుడు మా బాధ్యత అని అచ్చంపేట సభలో కేసీఆర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను దళిత సమాజం పెద్దలకు నమస్కారం చేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా బ్రహ్మాండంగా చారగొండ మండలం తీసుకున్నాం, వంతుల వారీగా తీసుకున్నా. రేపు దళిత బిడ్డలు బాగుపడాలని బ్రహ్మాండమైన స్కీమ్ తెచ్చిందే కేసీఆర్. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, ఎవరిని బలపరచాలి, ఎవరు ఉంటే లాభం జరుగుతుంది. మనసు నిండా హృదయం నిండా నా తెలంగాణ సమాజం మొత్తం దళితులు, గిరిజనులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా బాగుపడాలని కోరుతున్నది ఎవరు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. మాకు వచ్చేదేం లేదు, మాకు పోయేదేం లేదు. కానీ నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ సాధించిన వాళ్ళుగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా, తెలంగాణను ఒక దారికి తీసుకొస్తున్న వాళ్ళుగా, ఒక తొవ్వలో దారిలో పెడుతున్న వాళ్ళుగా తప్పకుండా మా కర్తవ్యం మీకు చెప్పాలి. మా గడుపులున్న మాట మీద చేర్చాలి. అందుకోసమే నేను ఇలా అచ్చంపేటకు వచ్చిన. నాకు రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది, పర్వాలేదు. మీరందరూ ఇంత ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా అనుకోలే. అచ్చంపేట ఊళ్ళో పెట్టుకుంటే మునుపు 10-15 వేలు 20 వేలు వచ్చేది. కానీ ఇలా కన్ను కనబడేందుకు దూరం ప్రజలు కనపడతా ఉన్నారు. బ్రహ్మాండంగా తరలి వచ్చినారు. ఎందుకు కేసీఆర్ కుటుంబం ఇంతగా నీరుగారిపోతుంది? ఈసారి గెలవలేమనే డౌట్ వచ్చిందా? ఆర్థికంగా ఇండియాలోనే ఏ పొలిటీషియన్కి అందనంత స్థాయిలో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికల్లో తన డబ్బులతో ఆయన ఏదైనా చేయగలుగుతారు. పటిష్టమైన కార్యవర్గము ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా ఎందుకు సందేహం వస్తుంది? ఎందుకు తత్తరపడుతున్నారు? ఇప్పుడు ఎవరికీ అర్థం కాని $1 బిలియన్ ప్రశ్న ఇది. ఏది ఏమైనా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఫలితాల వరకు వేచి చూడాలి. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ డైలమాలో ఉన్నారా? కమలం పార్టీలో కొనసాగాలా లేకుంటే కండువ మార్చేయాలా అనే దానిపై ఆలోచనలో పడ్డారా? ఎన్నికల ముందు కీలక నిర్ణయమే రాములమ్మ తీసుకోబోతున్నారా అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాల ఇదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామే బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అయితే పక్కాగా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఖండించిన దాఖలాలు లేవు. దీంతో ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పినారన్నమాట. బీజేపీకి షాక్ ఇవ్వనున్న రాములమ్మ. కాంగ్రెస్ గూటికి బీజేపీ నేత విజయశాంతి ఇప్పటికే హస్తమధిష్టానంతో టచ్ లోకి లేడీ సూపర్ స్టార్. రేపో మాపో కండువా కప్పుకోవటమే ఆలస్యమట. ఆసక్తి రేపుతున్న విజయశాంతి ట్వీట్. మొదట స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కనిపించని విజయశాంతి పేరు. విజయశాంతితో పాటు హస్తం గూటికి మరొక కీలక నేత. ఇప్పటికే బీజేపీ కార్యక్రమాలకు దూరంగా విజయశాంతి.
విజయశాంతి అలియాస్ రాములమ్మ సినిమాల్లో స్టార్, రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్. అయితే ఇదంతా ఒకప్పుడు. పార్టీల మీద పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఉన్నట్లే కానీ లేనట్లు అన్నట్లు బీజేపీలో ఉన్న విజయశాంతి త్వరలో కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్కు చేయి అందించనున్నారని హస్తం పార్టీ కూడా రాములమ్మ రాక కోసం వెయిట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అభ్యర్థులను ఇంతవరకు పూర్తిగా ప్రకటించకపోవడం, కనీసం మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయకపోవడం, మరోవైపు పార్టీలో ఉన్న ముఖ్య సీనియర్ నేతలు కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. దీనికి తోడు ఒక్కొక్కరుగా సీనియర్లు, ముఖ్య నేతలంతా పార్టీకి దూరం అవుతుండడంతో బీజేపీలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి రాజీనామా చేసేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అంతకుముందు పలువురు ముఖ్య నేతలు కాషాయ పార్టీకి టాటా చెప్పేశారు. వారంతా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు కూడా. ఇప్పుడు ఇదే బాటలో మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకరు విజయశాంతి అయితే మరొకరు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు రాజకీయ భవిష్యత్తుపై రాములమ్మ కీలక నిర్ణయమే తీసుకోనుందని తెలుస్తోంది. 2 రోజుల క్రితం కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్లో చేరాలని కోరుతున్నారని, మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని, సినిమాలో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు. దీంతో అసలు ఆమె ఏం చెప్పదలుచుకుంటున్నారనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉంటారా, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. పైగా ఇప్పటి వరకు 3 జాబితాలను బీజేపీ రిలీజ్ చేసినప్పటికీ ఇందులో రాములమ్మ పేరు లేదు. రాములమ్మ ఖచ్చితంగా కండువా మార్చేస్తారనే హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించలేదనే టాక్ కూడా ఉంది. వాస్తవానికి బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొన్న దాఖలాలు లేవు. పైగా ఢిల్లీ నుంచి పెద్దలు మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎక్కడా రాములమ్మ కనిపించలేదు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఎప్పటికైనా విజయశాంతి పార్టీ మారిపోతారని అప్పుడే డిసైడ్ అయిందట. అందుకే రాములక్కను కమలం పార్టీ, బీజేపీని రాములమ్మ పట్టించుకోవట్లేదని టాక్. ఇటీవల తెలంగాణలో స్టార్ట్ క్యాంపెయినర్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ విజయశాంతిని పక్కన పెట్టింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతికి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ రాములమ్మ పువ్వు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వ్యూహాత్మకమా లేదంటే పక్కా ప్లాన్తో ఎలా చేశారో తెలియదు కానీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మ పేరే కనిపించలేదు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఆమె స్టార్ క్యాంపెయినర్.
అలాంటిది కాషాయ పార్టీ మాత్రం విజయశాంతిని పక్కన పెట్టేసింది. దీనికి పార్టీ సీనియర్లు కొందరు జంపింగ్ జపాంగ్ అనడమే కారణంగా తెలుస్తోంది. ఈ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చి మరీ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు విజయశాంతి కూడా అదే దారిలో ఉన్నట్లు కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనున్నట్లుగా సమాచారం. అయితే ఆ తర్వాత ఆమె పేరు యాడ్ చేసినా వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టలేకపోతుంది. మొత్తానికి చూస్తే రాములమ్మ మనసులో ఏదో ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. విజయశాంతి అసంతృప్తిగా ఉండటం, కమలం పార్టీ పట్టించుకొని పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి, అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీలో తగిన ప్రాధాన్యంతో పాటు పదవి కూడా ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ హామీతో రాములమ్మ కమలం పార్టీకి రాజీనామా చేయడానికి రగ్గం సిద్ధం చేసుకున్నారట. 1-2 రోజుల్లో రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇదే జరిగితే కష్టకాలంలో కాషాయ పార్టీకి పెద్ద ప్రభావమే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. ఇది నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.